ఆసక్తితో వచ్చిన మీ అందరితో కూడా ప్రభువే మాట్లాడును గాక. మన మూలవాక్యం చదువుకుందాం. ప్రతిదానికి సమయము కలదు. ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. హల్లెలూయా. ప్రతిదానికి ఏమున్నదటమ్మా? సమయం ఉన్నది. అంటే ఏదైనా జరుగుతలేదని ఇప్పుడు ఏం చేయొద్దు, మనం భయపడాలన్నా భయపడద్దా? ఎందుకు భయపడకూడదు? మరి మనకు అంటూ ఒక సమయం అనేది దేవుడు ఏర్పాటు చేసినాడు. ఆ తగిన సమయం అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. ఇందులో తేడా లేదు. కాబట్టి దేవుని సమయం కోసం మనం ఏం చేయాలా? ఎదురు చూస్తూ వెయిటింగ్లో ఉండాలి. హల్లెలూయా. అయితే ప్రతి దానికి ఉంటుందా, కొన్నిటికే ఉంటుందా అని అంటే దేవుడు ఏమంటున్నాడు? ప్రతి దానికి కూడా, నీ పిల్లల విషయంలోనైనా, ఉద్యోగ విషయమైనా, అది వ్యాపార విషయమైనా, అది భర్త విషయమైనా, అది భార్య విషయమైనా, అప్పుల సమస్య అయినా, అది బలహీనత అయినా, అది అనారోగ్యమైనా, అది అవమానమైన, నిందైనా, దేని నుంచి అయినా నిన్ను విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసిన సమయం అనేది ఒకటి ఉన్నది అనే విషయాన్ని నువ్వు గుర్తించే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. అందుకనే ఇక్కడ క్లియర్గా ఏమంటున్నాడంటే, ప్రతిదానికి సమయము కలదు, ప్రతి ప్రయత్నానికి కూడా సమయము కలదు. అయ్యో నేను అప్పుడే ప్రయత్నం చేస్తే బాగుండాలని నువ్వు అనుకోవడానికి కూడా లేదు. ప్రతి ప్రయత్నానికి కూడా ఒక టైం ఉంటుంది. ప్రతి కార్యం జరగడానికి కూడా ఒక టైం ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో వస్తున్న తుఫానును ఆపడానికి కూడా ఒక సమయం ఉన్నది. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా. వస్తున్న తుఫానును ఆపడానికి కూడా ఒక సమయం ఉన్నదట. ఏ అలజడి వస్తున్నదో, ఏ తుఫాను వచ్చి నిన్ను చుట్టేస్తున్నదో, ఆ తుఫాను నుంచి విడిపించడానికి కూడా ఒక సమయం ఉన్నదన్న సంగతిని నువ్వు మర్చిపోకూడదు. హల్లెలూయా. చదువుకుందాం అందుకు ఒక మాట. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 35 నుంచి, అట్లా దగ్గర పెట్టుకుని ఉండాలి. 35 నుంచి చదవాలి. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అందరికి పోవుదునని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణలు వచ్చాయి. చాలు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పటికేమైపోయిందట, సాయంకాలం అయిపోయింది. జనాలందరినీ కూడా పంపించేసినారు. జనులందరినీ పంపించినారు ఈ యొక్క శిష్యులు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. ఆయనను ఒక చిన్న దోణిలో తీసుకొని పోతున్నారు. హల్లెలూయా. ఒక చిన్న దోణిలో యేసయ్య, ఈ యొక్క శిష్యులు కూడా ఆ చిన్న దోణిలోనే ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తుంటే ఆయన వెంబడి మరికొన్ని దోణిలు కూడా వచ్చినాయి. ఆయన ఒక్క దోణి మాత్రమే కాదు, ఆ దోణితోటి కూడా ఎన్ని వస్తున్నాయి? మరికొన్ని దోణిలు కూడా ప్రయాణం చేస్తున్నాయి. ఆ సముద్రంలో ప్రయాణం చేస్తుండగా ఏం జరిగిందట? అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. చాలు. హల్లెలూయా. ఆయన ఉన్న పాటున ఒక చిన్న దోణిలో తీసుకొని వెళ్తుంటే ఆయనతో పాటు కూడా మరికొన్ని దోణిలు కూడా వస్తున్నాయి. కానీ ఏ దోణి మీద పడుతున్నది తుఫాను? చిన్న దోణి మీద పడుతున్నది. ఆ చిన్న దోణిలో ఎవరు ఉన్నారు? ఆ దోణిలో ఎవరున్నారు? ఆ దోణిలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. శిష్యులు కూడా అదే దోణిలో ఉన్నారు. మరి తుఫాను కూడా ఏ దోణి మీద పడుతున్నది? యేసయ్య ఉన్న దోణి మీదనే, ఆ శిష్యులు ఉన్న దోణి మీదనే తుఫాను పడుతున్నది. హల్లెలూయా. వాళ్ళు తుఫాను వచ్చి కొడుతున్నందున దోణి మొత్తం ఏమైపోయిందట? నీళ్లతో నింపబడ్డది. అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు రకరకాలు వచ్చినప్పుడు మనకెంత బాధగా అనిపిస్తుందో అంతకంటే ఘోరమైన పరిస్థితి అది. అంతకన్నా వేదనకరమైన పరిస్థితి. బ్రతుకుతామన్న ఆశ కొంచెం మాత్రం కూడా ఉండదు. సముద్రంలో ప్రయాణం చేసిన వాళ్ళకి అది బాగా తెలుసు. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బ్రతకాల్సిన పరిస్థితి. తుఫాను వచ్చిందంటే ఎలా గడ్డకు వెళ్తామో కూడా తెలియదు. ఆ స్థితిలో వాళ్ళు ఆ యొక్క సముద్రంలో ప్రయాణం చేస్తుంటే సడన్గా తుఫాను రేగి ఏం చేస్తున్నది? ఏ దోణి మీద కొడుతున్నది? ఎవరున్న దోణిలో కొడుతున్నది? ఆయన ఉన్న దోణి మీదనే కొడుతున్నది. హల్లెలూయా. ఆ
ఆయన ఉన్నాడు, శిష్యులు ఉన్నారు. ఆ దోణి మీదనే తుఫాను పడుతుండగా దోణి మొత్తం నింపబడుతుంటే వాళ్ళకి ఏమనుకుంటున్నారంటే ఇక చనిపోతాం కావచ్చు, దోణి కంప్లీట్గా మునిగిపోతుంది కావచ్చు అని వేదన పడుతున్నారు. హల్లెలూయా. ఆశ కొంచెం మాత్రం కూడా లేదు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడున్నారు? దోణి అమరముననే పడుకున్నాడు. హల్లెలూయా. దోణి అమరమున ఆయన ఏం చేస్తున్నాడు? తలవాల్చుకొని పడుకున్నాడు, నిద్రిస్తున్నాడు. మరి తుఫాన్ ఎక్కడ పడుతున్నది? దోణి మీద పడుతున్నది. దోణి లోపలికి నీళ్ళు వస్తున్నాయి, అలలు వస్తున్నాయి. ఆ కెరటాలన్నీ లేచి పడుతుంటే ఆ కెరటాలు వచ్చినప్పుడల్లా వచ్చి నీళ్ళు కొన్ని దోణిలో పడుతున్నాయి. కొంచెం మునిగే పరిస్థితికి వచ్చేసింది. హల్లెలూయా. ఆ స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఈరోజు మన జీవితంలో కూడా మనము కూడా ఈ యొక్క సముద్రం అనే యొక్క లోకములో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన దోణులు కూడా చాలా చిన్న దోణులు, మన జీవితం కూడా చాలా చిన్న జీవితం. ఈ చిన్న జీవితం మీద రకరకాల సమస్యలు, రకరకాల వేదనలు, రకరకాల ఇరుకులు, రకరకాల ఇబ్బందులు, రకరకాల బలహీనతలు, అనారోగ్యాలు, అవమానాలు, నిందలు ఇవన్నీ కొడుతున్నప్పుడు ఇక ఏం బ్రతకలేం కావచ్చు, ఇక లైఫ్ను క్షేమంగా లీడ్ చేయలేం కావచ్చు, ఇక ముందుకు వెళ్ళలేం కావచ్చు, ఇక గమ్యాన్ని చేరలేం కావచ్చు అనే పరిస్థితులు ఆయా సందర్భాలలో అనేకులకు ఎదురవుతున్నాయి. హల్లెలూయా. అయితే మరి వాళ్ళు దోణిలో ఉన్న వాళ్ళకు తెలియదు ఏంటంటే మాకంటూ ఒక సమయం ఉన్నది. హల్లెలూయా. తుఫానును గద్దించడానికి కూడా ఒక సమయం ఉన్నదన్న సంగతి వాళ్ళు ఏం చేసినారు? మర్చిపోయినారు. తుఫానును గద్దించే వ్యక్తి ఎక్కడున్నాడు? మా దోణిలో ఉన్నాడనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయినారు. అందుకే చదువుకుందాం ఒక మాట, 40వ వచనం. అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. చాలు. హల్లెలూయా. తుఫాను గద్దించగానే ఏమైపోయినది? తుఫాను ఆగిపోయినది, నిశ్శబ్దం అయిపోయింది, నిమ్మలం అయిపోయినది. వాళ్ళు టెన్షన్ పడి ఏడుస్తూ బాధపడుతూ యేసయ్యను లేపగానే ఆయన లేచి ఏమన్నాడు? తుఫానును గద్దించినాడు. హల్లెలూయా. తుఫానును గద్దించే సమయం ఒకటి ఉన్నది. ప్రతిదానికి సమయం కలదు. నా జీవితంలో నా దూరం మీదకి వస్తున్న తుఫానును గద్దించే టైం కూడా ఒకటి ఉన్నదని నువ్వు నమ్మితే ఏం చేస్తావంటే నీవు కూడా నిబ్బరం కలిగి ఉంటావు. హల్లెలూయా. నువ్వు కూడా ధైర్యంగా ఉంటావు. ఈరోజు చాలా సందర్భాలలో ధైర్యం ఎందుకు కోల్పోతున్నావు, ఎందుకు భయపడుతున్నావు అంటే నా తుఫాన్ను గద్దించే టైం లేదు కావచ్చు అనుకుంటున్నావు. నీ తుఫాన్ను గద్దించే సమయం ఒకటి ఉన్నది అనే సంగతి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. నా తుఫాన్ను గద్దించే సమయం ఒకటి ఉన్నది అని అనుకుంటే నువ్వేం చేస్తావంటే ఏ మాత్రము భయపడవు. హల్లెలూయా. అందుకే వాళ్ళతో అంటారు నమ్మిక లేక ఉన్నారా? ఏం నమ్మిక? ప్రతిదానికి ఒక సమయం ఉన్నదన్న సంగతి మీకు నమ్మకం లేదా? నేనుంటే ఖచ్చితంగా ఏదైనా చేస్తానని నమ్మకం లేదా? ఎందుకు నమ్ముతలేదు? ఎందుకు అల్ప విశ్వాసంతో ఉన్నారు? అవిశ్వాసంగా ఎందుకుంటున్నారు అని వాళ్ళని కొంచెం గద్దిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా అదే గద్దిస్తున్నాడు. మీకు ఇంకా నమ్మకం లేదా? నీ తుఫానును గద్దించే టైం ఉన్నదని నువ్వు నమ్మాలి. నా తుఫాను నన్ను ముంచక ముందుకే, నన్ను పాడు చేయక ముందుకే, నన్ను నాశనం చేయక ముందుకే నా దేవుడు వచ్చి నా తుఫానును గద్దిస్తాడు. హల్లెలూయా. నా అప్పుల తుఫానును గద్దిస్తాడు, నా ఆర్థిక సమస్యలు అనే తుఫానును గద్దిస్తాడు, నా మీదకి వస్తున్న అవమానాలను గద్దిస్తాడు, నా మీదకి వస్తున్న నిందలను గద్దిస్తాడు, నా మీదకి వస్తున్న అనారోగ్యాలను గద్దిస్తాడు, నా మీదకి వస్తున్న బలహీనతలను, నాలో రేకెత్తింపబడుతున్న బలహీనతలను గద్దిస్తాడు అని నువ్వేం చేయాలా? నమ్మిక కలిగి ఉండాలి. హల్లెలూయా. వాళ్ళకి ఏం లేదంటే నమ్మిక లేదు. దేవుడు మా తుఫాను గద్దిస్తాడనే నమ్మకం వాళ్ళకి అసలు లేదు. ఈరోజు నీకేం కలగాలంటే నా తుఫానును గద్దించే టైం కూడా దేవుడు ఏర్పాటు చేసే ఉన్నాడు. హల్లెలూయా. తుఫాను వస్తూనే ఉన్నది అనుకో, ఏమనాలి? రాని. సమస్యలు వస్తున్నాయి రాని, అవమానాలు వస్తున్నాయి రాని, బలహీనతలు వస్తున్నాయి రాని, మాటలు వస్తున్నాయి రాని, వ్యతిరేకమైన కార్యక్రమాలు వస్తున్నాయి రాని, వాటిని గద్దించే టైము
ఒకటి ఉన్నదన్న సంగతి నీవు మర్చిపోవద్దు. హల్లెలూయా. హల్లెలూయా. వాటిని గద్దించే టైం ఉన్నదని నువ్వు మర్చిపోకుంటే ఎన్ని తుఫాన్లు వచ్చినాయి, తుఫాను లాంటి సమస్యలు ఎన్ని నీ మీది పైబడ్డా నువ్వు ఎలా ఉంటావు అంటే పదిలముగా ఉంటావు. హల్లెలూయా. ఎందుకంటే ఈ చిన్న దోణిలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఆయన లేచి ఏం చేస్తాడు? నా దోణిలోకి వస్తున్న తుఫానును గద్దించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. గట్టిగా చప్పట్లు కొడదాం అని నువ్వేం చేయాలా? నమ్మాల, నమ్మిక ఉంచాలి. నా తుఫానును గద్దించే సమయం కూడా ఒకటి ఉన్నది. నా తుఫానును గద్దించడానికి నా దేవుడు లేచొస్తాడు. ఈయనేమో యేసయ్య పడుకున్నాడు, తుఫాను మీద పడుతున్నది అనుకున్నాడు తప్ప నా తుఫాను నన్ను ముంచక ముందుకే నా దేవుడు ఏం చేస్తాడు? నా కోసం వచ్చి తుఫానును గద్దిస్తాడు. దానికి ఒక టైం ఉన్నది అని నువ్వు నమ్మితే గొప్ప మహిమను చూస్తావు. హల్లెలూయా. పాపం వాళ్ళు నమ్మలే కాబట్టి వీళ్ళే తొందరపడిపోయి దేవునికి తెలియదా? ఒకవేళ ఇప్పుడు ఎల్లున్నారు, అందరు ఎక్కడున్నారు? యేసయ్య ఒక దోణిలో ఉన్నాడు, వీళ్ళు ఒక దోణిలో ఉన్నారా? అందరూ ఒక దాంట్లోనే ఉన్నారా? అందరూ ఒక దాంట్లోనే ఉన్నారు. హల్లెలూయా. అందరూ ఒకటే దోణిలో ఉన్నారు. మరి ఇప్పుడు ఒకవేళ తుఫాను గట్టికొస్తే మరి మొత్తం నిండితే యేసయ్య కూడా పోతాడా? అలానే మునిగిపోతాడా? మరి వీళ్ళు ఒక్కలే మునిగిపోతారా? అమ్మా, మునుగుతాంటే ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? ఊరుకునేవాడుగా. అంటే నిన్ను ఒక తుఫాన్ లాంటి సమస్య వచ్చి నిన్ను బాధ పెడతంటే, నిన్ను బలహీనపరుస్తుంటే, ఒక వ్యక్తి ద్వారా నువ్వు ఏదైనా టార్చర్ ఎదుర్కొంటే ఆ వ్యక్తిని గద్దించడానికి దేవుడు చేతులు ముడుచుకొని నోరు మూసుకొని ఉండేటోడు కానే కాదు. హల్లెలూయా. మనల్ని ఎవడైనా ముడితే దేవుడు ఎట్లా ఫీల్ అవుతాడట? ఆయన కన్నుగుడ్డిని ముట్టినట్టుగా ఫీల్ అవుతాడు. హల్లెలూయా. నిన్నెవరైనా గాయపరుస్తున్నారనుకో, ఆయననే గాయపరిచినట్టుగా స్పందిస్తాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన దోణలోనే ఉన్నాడు దేవుడు, మన హృదయంలోనే ఉన్నాడు. మీ హృదయం దేవుని ఆలయం అని మీరు ఎరుగరా? మన హృదయంలోనే ఉన్నాడు కదా. నీకు వస్తున్న సమస్య వచ్చి నిన్ను బాధ పెడతంటే, జనులందరిని వచ్చి నిన్ను హింసిస్తుంటే, రక్షింప నేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచగా లేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందముగా లేవు. ఖచ్చితంగా నీ మొరను వింటాడు. ఆయన దిగి వచ్చి తుఫాను లాంటి సమస్యలను గద్దించగలిగిన వాడు. హల్లెలూయా. కాకపోతే అసలు గద్దిస్తాడు. ఆ తుఫానును గద్దించడానికి ఒక టైం ఉన్నది కదా అని నువ్వు నమ్మితే తుఫాను ఎంత వచ్చినా నువ్వు భయపడవు. హల్లెలూయా. భయపడవు, నిబ్బరంగా ఉంటావు, ధైర్యంగా ఉంటావు. మరి ఆ తుఫాన్ ఏంటిది ఈరోజు? అయ్యా, మేము ఏ సముద్రంలో ఇంతవరకు అయితే పడవ ప్రయాణాలు చేయలే, మాకు ఎక్కడ తుఫాన్లు ఎదురుగాలే అనుకోవచ్చు. నీ ఇంట్లో రోజు నెమ్మది లేకుండా చేస్తున్న చూసినావు అపవాది. సమృద్ధి లేకుండా చేసి బలహీనపరిచి అప్పుల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, నెమ్మది లేక, సమాధానం లేక, ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, దైవ కార్యమును జరగకుండా ఏదో ఒక రకంగా ఒక తుఫాన్ లెక్క కొడుతున్నాడు చూసినావా? అవన్నీ కూడా తుఫాన్లే. హల్లెలూయా. ఆ తుఫానులన్నిటినీ, నీ మీద ఎగిసి పడుతున్న తుఫాను, ప్రతి తుఫానును దేవుడు లేచి గద్దించే సమయం ఒకటి ఉన్నది. ఆ శిష్యుల కోసం లేచి ఎలాగూ గద్దించినాడో నీ కోసం కూడా దేవుడు లేచి గద్దిస్తాడు. అప్పుడు ఏమైపోతుంది? నిశ్శబ్దమైపోతుంది. హల్లెలూయా. ప్రశాంతమైన వాతావరణం వచ్చేస్తుంది నీ జీవితంలో. పీస్ఫుల్ అయిపోతుంది నీ మైండ్ అంతా. చాలా ఆహ్లాదకరంగా మార్చబడుతుంది నీ జీవితం. చాలా ఆనందంగా మార్చబడుతుంది. ఇక నేను గమ్యం చేరగలుగుతానని ఒక ధైర్యంతో ఉంటావు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎక్కడనో లేడు, నీ హృదయంలోనే ఉన్నాడు. అందుకనే నేను ఇక్కడ గుళ్ళోనే ఉంటా, నేను మందిరంలో మాత్రమే ఉంటా అని అనలే. మందిరంలో నా సన్నిధి ఉంటుంది, కానీ నేను ఎక్కడ ఉంటా? నీ జీవితంలో వస్తున్న తుఫానును కూడా దేవుడు ఆపుతాడు. ఎందుకు? దేవుడు ఎక్కడున్నాడు మరి? నీ హృదయంలోనే ఉన్నాడు. ఆయన హృదయమే, నీ హృదయమే దేవునికి ఆలయం.
దేవుడు ఉండే స్థలం ఏది? నీ హృదయం, నా హృదయం, మనందరి హృదయం. కాబట్టి ఆయన అందులో నుంచి లేచి ఏమంటాడు? నీ మీదికి వస్తున్న తుఫాను, మరి నీ లోపల ఉన్నది కూడా ఆయన కదా. ఆ తుఫాను వస్తుంటే మరి ఆయనకు కూడా ప్రెజరే కదా. మరి ఊరుకుంటాడా? ఆయన బిడ్డలను ఎవడైనా గాయపరిస్తూ ఊరుకుంటాడా? తుఫాన్ లాంటి సమస్యలు వచ్చి నీ మీద పడుతుంటే నీ బంధువులు కాముగా ఉండొచ్చు, నీ స్నేహితులు కాముగా ఉండొచ్చు, నిన్ను కన్నవారు కూడా ఓ సందర్భంలో కాముగా ఉండొచ్చు, నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా కాముగా ఉండొచ్చు. కానీ ఆయన లేచి గద్దించేవాడై ఉన్నాడు. ఆయన గద్దియగానే బ్రతికెట్లా మారిందంటే, ఎట్లా మారుతుందంటే నిశ్శబ్దముగా, చాలా ప్రశాంతంగా, చాలా ప్రశాంతంగా. అదివరదాకా అలజడి, బ్రతుకుతామో లేదో, బ్రతికి బట్ట కడతామో లేదో, గమ్యం చేరుతామో లేదో, ఇదే సముద్రంలో మునిగి చనిపోతామేమో అనుకున్నారు. నీవు కూడా అనుకుంటున్నావు కావచ్చు. అసలు ముందున్న సమస్యను గెలుస్తానో లేదో, దీన్ని అధిగమించి ముందుకెళ్తానో లేదో, ఇంత పెద్ద టాస్క్ వచ్చి పడ్డది నా ముందు, ఇంత పెద్ద ఎర్ర సముద్రం లాంటి సమస్య వచ్చి పడ్డదని నువ్వు అనుకోవచ్చు. కానీ దాన్ని పాయలు చేస్తాడు లేచి, దేవుడు దిగి వచ్చి పాయలు చేస్తాడు. దానికి ఒక టైం ఉన్నదన్న సంగతిని నువ్వు మర్చిపోకూడదు. దాన్ని పాయలు చేయగలిగిన వ్యక్తి నీలోనే ఉన్నాడు, నీ గుండెలోనే ఆయన ఉండడానికి సిద్ధపడ్డాడు. ఆయన నీ హృదయంలోనే ఉండి బలమైన కార్యాలను చేయగలిగిన వాడు. హల్లెలూయా. అందుకని ఎక్కడో ఉంటా అని చెప్పలే, ఎక్కడుంటా అంటున్నాడు? అక్కడున్న దేవుడు ఎక్కడికి వచ్చినాడు? నీ హృదయంలోకి. అంత పెద్ద దేవుడు, ఆత్మస్వరూపిగా, ఆకాశమైన సింహాసనం, భూగోళం నా పాదపీఠం అంటాడు. అంత పెద్ద దేవుడు నీ ఉన్న ఇంత చిన్న హృదయంలో దేవుడు నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకో తెలుసా? నీ తుఫానును గద్దించడానికి. హల్లెలూయా. నీ బలహీనతను తొలగించి నిన్ను బలము చేత నింపడానికి, నీ అంధకారాన్ని తొలగించి ఆశ్చర్యకరమైన తన వెలుగు చేత నింపడానికి, నీ లేమిని తొలగించి ఆయన సమృద్ధిని ఇవ్వడానికి, గమ్యం లేని స్థితిలో ఉన్న నీకు గొప్ప గమ్యానికి నిన్ను చేర్చడానికే నీ హృదయములో ఆయన కొలువై ఉన్నాడు. హల్లెలూయా. అందుకని చివరగా ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ తుఫానును గద్దించడానికి కూడా ఒక సమయం ఉన్నది. ఆమె ఏం చెప్పాలి? నువ్వు ఎట్లుంటావు అంటే, తుఫాను గద్దించబడ్డ తర్వాత ఎంత పీస్ఫుల్గా ఉంటావో, తుఫాను వచ్చినప్పుడు కూడా అంత పీస్ఫుల్గా ఉంటావు, అంతే నిబ్బరంగా ఉంటావు. అంటే సమస్యలు అన్నీ పోయినప్పుడు ఎంత నెమ్మదిగా ఉంటుంది, ఎంత సమాధానంగా ఉంటుందో. నా తుఫానును దేవుడు గద్దిస్తాడు. ఆ గద్దించే సమయం కూడా ఒకటి ఉన్నది. ఆ గద్దించే దేవుడు నాలోనే ఉన్నాడు. ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు, ఆయన సజీవుడైనాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడు అని నాకు సెలవిచ్చిన వాడు నేటికి నీ బ్రతికే ఉన్నాడని నువ్వు విశ్వసిస్తే నువ్వు ఎట్లుంటావు అంటే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటావు. హల్లెలూయా. ఎందుకు ధైర్యంగా ఉంటున్నావు మరి నువ్వు? నీకు తెలుసు ఏంటిది? నా తుఫాను లాంటి సమస్యను గద్దించే టైం ఒకటి ఉన్నది. హల్లెలూయా. నా తుఫాను లాంటి సమస్యను గద్దించడానికి దేవుడు దిగొస్తాడు. ఆయన కాము ఉండేటోడు కాదు అనే సంగతి నువ్వు నమ్మిక కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉంటావు. ఈ నమ్మిక లేకపోతేనే తిండి తినకపోవుడు, రందిపడు, బాధపడు, ఏడుసుడు, బలహీనపడు, ఇక దుఃఖపడి రందిపడి లేని రోగాన్ని కూడా కొని తెచ్చుకున్నాడు. అంటే రోగాన్ని వీళ్ళే కొనుక్కొచ్చుకుంటాను. రోగం అది వస్తలే, వీళ్ళకు ఐహిక విచారం ఏమనంటే, అయ్యో ఈ తుఫాను పోతలేదో లేదు అనుకో, అసలు ఇది అవుతుందో కాదు అని. అస్సలు నీలో ఉన్నది ఎవరు? తుఫానును పుట్టించే దేవుడు, గాలిని పుట్టించిన దేవుడు, ఆకాశాన్ని పుట్టించిన దేవుడు, యూనివర్సల్ క్రియేటరే నీ దగ్గర ఉన్నాడు. హల్లెలూయా. సృష్టిని సృష్టించిన సృష్టికర్తే నీ దగ్గర ఉన్నాక నీకు భయం ఎందుకు? ఒకవేళ ఆ సృష్టిలో నుంచి ఏదైనా నిన్ను బాధ పెట్టడానికి వస్తే సృష్టికర్త లేచి ఏం చేస్తాడు? దానిని గద్దిస్తాడు.
మరి అలాంటప్పుడు నీకు వీళ్ళు ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. భయపడుతూ వచ్చి ఏం చేస్తున్నారు? ఓ బోధకుడా, మేమేమైపోతున్నాం? నశించిపోవచ్చున్నాం. ఇంకేమంటున్నారు వాళ్ళు? నీకు చింత లేదా అంటే నువ్వైతే టెన్షన్ లేకుండా పడుకున్నావు, నువ్వైతే మంచిగా అనుకున్నావు, మేము చచ్చిపోతే చచ్చిపోని అనుకుంటున్నావా? దేవునితో అంటారు, మేము ఈ అప్పులతోటి ఈ బాధలతోటి ఏగలేకపోతున్నాము, ఇట్లనే పోనీయా, నువ్వు ఎందుకు పట్టించుకుంటలే అని అంటే దేవుడు లేచి ఏమంటున్నాడు? వాటిని గద్దించి, ఇంకనూ మీరు నమ్మిక లేక ఉన్నారా అంటే ఇంకా కూడా మీరు నన్ను ఏం చేయలే, నమ్మతలేదు. నేను ఉన్నానంటే ఖచ్చితంగా వాటిని గద్దిస్తా ఒక టైం వచ్చినప్పుడు అని నువ్వేం చేస్తలేరు, మీరు నమ్మతలేరు. చాలామంది కూడా అట్లా నమ్మకం లేకనే చిన్న చిన్న వాటికి పెద్దగా టెన్షన్ పడతాంట. సమస్య చిన్నదే కానీ వీళ్ళ టెన్షన్ పెద్దది. ఎందుకంటే వీళ్ళకి ఏం లేదు, దేవుని మీద నమ్మకం లేదు, దేవుని మీద లేదు. దేవుడు నాకు ఒక సమయాన్ని కేటాయించినాడు అని కూడా వీళ్ళకు లేదు. దేవుడు నాలోనే ఉన్నాడు కదా, ఇక నాకు భయం ఎందుకు అనేది వీళ్ళకు లేదు, ఇంకా నమ్మలే అంత. దయచేసి ఇప్పటికైనా నువ్వు నమ్మిక కలిగి ఉంటే ఏం చేస్తావంటే ఏ తుఫాను వచ్చినా నువ్వు భయపడవు, దిగులు పడవు, జడియవు, నిబ్బరముగా ఉండి నువ్వు గొప్ప కార్యాలను చూడగలుగుతావు, గమ్యానికి చేరగలుగుతావు. గాడ్ బ్లెస్ యూ. చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక.